నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు ప్రతిరోజు ఆడవాళ్ళు వంటింట్లో చేయవలసిన పనులేంటి గురుగారు? అలాగే పిల్లలకి ఏ విధంగా అంటే ఒక తల్లిగా ఏ విధమైన బుద్ధులు నేర్పించాలి? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, ఆడవాళ్ళు వంటింట్లో చేయవలసినటువంటి పనులు ఏమిటి, పిల్లలకు ఎటువంటి బుద్ధులు నేర్పించాలి? పిల్లలకు తల్లి నేర్పించాల్సినటువంటి బుద్ధులు ఏమిటి అంటే, ముఖ్యంగా తెల్లవారుజామున లేపడం అనేటువంటిది మొదటి ప్రాధాన్యత. తెల్లవారుజామున ఎంతో కొంత చదువు గురించి విఘ్నేశ్వరుణ్ణి తలుచుకొని ఏదో ఒక చదువు చెప్పించడం అనేటువంటిది చాలా అవసరం పిల్లలు. దైవాన్ని ఎలా మనము ఆరాధించాలి, దైవ నమస్కారం ఎలా చేయాలి, పెద్దలను ఎలా గౌరవించాలి, ఇంట్లో ఒకవేళ ఆడపిల్ల అయితే ఏమేమి పనులు చేసుకోవాలి, మగపిల్లవాడు అయితే ముఖ్యంగా ఆడపిల్లలను ఎలా గౌరవించాలి, ఎప్పుడు పుస్తకం పట్టుకోవాలి, ఎప్పుడు ఏం చదువుకోవాలి, ఎలా మాట్లాడాలి, ప్రపంచంలో తల్లి కంటే చెప్పగలిగినటువంటి వాళ్ళు పిల్లలకు ప్రపంచంలో ఎవ్వరూ లేరు. అందుకనే మొట్టమొదట తల్లిని మించిన దైవము లేదు, నమాతు పరదైవతం అన్నారు. మా తల్లిని మించినటువంటి దైవము లేదు అనేటువంటిది చెప్పేది. అటువంటివి పిల్లలకు మంచి మంచి నడవడికలు, బయట నుంచి రాగానే కాళ్ళు కడుక్కోమని చెప్పటం, భోజనము చేసేటువంటి దానికంటే ముందు చేతులు కడుక్కోవాలి అని చెప్పటం, ఇలాంటివి కొన్ని మామూలు ఏవి చేయవలసినటువంటి పనులు, ఏవి చేయకూడనటువంటి పనులు అనేటువంటివి ప్రతి తల్లి చెబుతూనే ఉంటుంది. నాకు తెలిసి ఇవన్నీ తమ తమ పిల్లలను మంచి యోగ్యులుగా తీర్చిదిద్దుకోవాలి అనేటువంటి దాంతోనే ప్రతి స్త్రీమూర్తి కూడా తాపత్రయపడుతూ పిల్లలను తీర్చిదిద్దుకుంటూ ఉంటుంది. ఇవి కొత్త విషయాలేమీ కాదు. ఇక వంటింట్లో స్త్రీ చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటి అంటే, ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేసుకునేటువంటి రోజులు కాబట్టి భర్తతో సమానముగా సంపాదించుకుంటే కానీ పిల్లలకు స్కూల్ ఫీజులు అవి ఇవి కట్టుకొని పిల్లలను గొప్పగా చదివించుకోవాలి అనే తాపత్రయంతో చేసుకునేటువంటి రోజులు కాబట్టి వంట ఇంట్లో ఎప్పుడూ కూడా ఎంత వంట చేసినా వంట చేసేటువంటి ఆ స్టవ్ కావచ్చు, మనము ఆ వండుకునేటువంటి ఇవి కావచ్చు, అది ఎప్పుడూ నిరంతరము శుభ్రముగా ఉండటం అనేటువంటిది మొట్టమొదటి ప్రాధాన్యత. వంట ఇంట్లో తిన్నటువంటి పాత్రలు, ఎంగిలి పాత్రలు ఎక్కువసేపు కనపడటము అనేటువంటిది మంచి పద్ధతి కాదు. వంట ఇల్లు ఎంత శుభ్రముగా ఉంటుందో ఇంట్లో వాళ్ళ యొక్క ఆరోగ్యము అంత శుభ్రముగా ఉంటుంది అనేటువంటిది అక్కడ శాస్త్రసమ్మతమైన విషయం. వంటలు చేస్తుంటారు మామూలుగా, ఎంత వంట చేసినా స్టవ్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ శుభ్రతగా ఉంచి ఆ అన్నము గిన్నె దించేటప్పుడు కూడా ఆ మంచి స్థానం వైపు దించాలి. అంటే వృద్ధి చెందటానికి ఆ అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటున్నాము కదా మనం. ఆ అన్నము తినటము వలన మనము ఆరోగ్యము బాగుండి మనకు మేలు జరగాలి, ఆయుష్ పెరగాలి, ఇవన్నీ అనుకున్నప్పుడు అది చాలా వంటిల్లు అనేటువంటిది ముందు చాలా శుభ్రముగా ఉండాలి. పాత్రల మీద ఎటువంటి పురుగు పుట్ర పారాడకుండా ఉండేటువంటి విధముగా ఉండాలి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వంట ఇంటిని. అలా చూసుకొని అలా శ్రద్ధగా ఎంగిలి పాత్రలు ఎక్కువసేపు ఉండకుండా ఎప్పటికప్పుడు కడుక్కొని శుభ్రంగా పెట్టుకుంటున్నారు అంటే ఆ ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది అన్నాడు. అంతే, ఒకే మాటే. ఐశ్వర్యం అంటే ఏమిటి? ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, అన్ని రకాలు కూడితేనే ఐశ్వర్యం అంటాం. ఆరోగ్యము, ఏ కార్లు కావచ్చు, మెడలు కావచ్చు, మిద్దెలు కావచ్చు, పొలాలు కావచ్చు,
అన్నీ కలిస్తేనే ఐశ్వర్యం అంటాడు. ఇలా ఉండేటువంటి ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది అన్న. అంతే. అంటే కుదరక వీలుగాక పని మనిషి వచ్చి కడుగుతుందిలే అని పక్కకు పెట్టుకున్న వాళ్ళవి నేను తప్పు పట్టడం లేదు. వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి, కానీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకొని ఎప్పుడో పని మనిషి వస్తుందిలే చేస్తుందిలే అనేటువంటిది కాకుండా వీలైనంత త్వరగా గనక చేసి పెట్టుకున్నారు అంటే వంటింట్లో వాళ్ళకే ఐశ్వర్యం అనేటువంటిది వస్తుంది. అది తప్పకుండా వచ్చి తీరుతుంది. ఇది తల్లి వంటింట్లో చేసుకోవాల్సినటువంటి విధానము. మామూలుగా ప్రతి ఇంట్లోనూ ప్రతి వంటింట్లోనూ అన్నపూర్ణాదేవి ఫోటో ఒకటి ఉంటుంది. మామూలుగా ఈశ్వరుడికి పార్వతీదేవి అన్నం పెట్టేది ఉంటుంది. అలా ఉంటే ఇంకొకటి కూడా బియ్యము, కందిపప్పు, బియ్యము వేరే చోట మనము బస్తాలు పెట్టుకుంటాం. కానీ 1 కిలో అన్ని బియ్యము గనక వంటింట్లో ఉన్నాయి అంటే, 1 కిలో కందిపప్పు, నూనె ఇవి మాత్రం వంటింట్లో ఉన్నాయి అంటే ఎప్పుడూ డబ్బులుంటాయి. డబ్బు లేదు అనేటువంటి మాట ఉండదు. అది అన్నపూర్ణాదేవి ఫోటో అక్కడ ఉండాలి. మీ ఇంటికి 10 లారీల జనం వచ్చినా అన్నం వండి పెడుదురుగాక, అలా ఉంటుంది ఇల్లు. అది ఒక చిన్న ఫోటో పెట్టుకోవటం. సాక్షాత్తు కాశీ అన్నపూర్ణాదేవి. అందుకే కాశీకి వెళ్ళిన వాళ్లకు అన్నము లేదు అనేటువంటి మాట ఉండదు. ఎవరెవరు పెడతారు, మనమేమి ఇక్కడి నుంచి మూట కట్టుకొని పోనక్కర్లేదు. ఎలాగో మన ప్రతి ఇల్లు, ప్రతి వంటిల్లు కాశీ అంతటి పుణ్యక్షేత్రంలో ఉండబడేటువంటి అన్నపూర్ణాదేవి యొక్క సంస్థానంలాగా ఉండాలి. మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అని తెలియజేస్తున్నానమ్మా. అందరూ బాగుండండి. లోకంలో ఉండేటువంటి తల్లు అందరూ కూడా సంతోషంగా ఉండాలి. సంతోషంగా వంటింట్లో మీరు ఆరోగ్యవంతముగా మీ కుటుంబముతో మీరు చల్లగా 10 కాలాల పాటు దీర్ఘ సుమంగళిగా ఆరోగ్యవంతులుగా ఉండాలి అని ఆ లలితాంబికాదేవిని కోరుకుంటూ జయోస్తు. ధన్యవాదాలు గురువుగారు.